సంబంధించి మేము కార్యాచరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీ అందరికీ ఈ ఉద్యమంలో పాల్గొనే ఉద్యమ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా మా సమయంలో ఏంటంటే 23 కాలేజీలు సంబంధించిన కాలేజీ ప్రొఫెసర్స్లో బహుజన్ సమాజ్ పార్టీ 11 కాలేజీలు 23వ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ పిలిపించింది. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించే ఉద్యమకారులందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమానికి పాల్గొనాలని సవినయంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం అందరూ మేధావులు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా 2 విషయాలు చెప్తాను. ముఖ్యంగా ప్రభుత్వం దాదాపు 35 సంవత్సరాల పాటు మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వ కాలేజీలంతా లేవు. లేక 35 సంవత్సరాల తర్వాత కేంద్రం మనకు 17 కాలేజీలని శాంక్షన్ చేసింది. ఆ 17 కాలేజీలు కూడా ఎక్కడైతే హాస్పిటల్ సౌకర్యం లేని చోట మాత్రం గుర్తించి ఆ హాస్పిటల్ని విద్యా సంస్థల్ని విద్యాలయాన్ని స్థాపించడానికి కోరుకున్నారు గత ప్రభుత్వం. అది ఎట్లో కింద మీద పడి ఒక 10 కాలేజీలకు అనుమతులు వచ్చినాయి, అడ్మిషన్లు కూడా జరిగాయి. దీంట్లో భాగంగా ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రైవేట్ యాజమాన్యం అనేది ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి దూరం చేసే ప్రక్రియకి మాత్రమే. ముఖ్యంగా మేము బహుజనులుగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రైవేటీకరణ అనేది చాలా సున్నితంగా మనందరం ఆలోచన పరులం కాబట్టి ఆ రోజు భారతదేశాన్ని అయినటువంటి రాజుల దగ్గరికి వర్తక రూపేణ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వర్తకంగా వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. అందరూ కూడా వాళ్ళ వర్తకంగానే భారతదేశం ఆహారం కావాలి, మనం తినేదానికోసరంగా వాటిని తినేదానికోసరంగా పోయి వాడేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వాటికి మనం బాధపడకుండా మనం నిజాయితీగా మన యొక్క హక్కులను మనం కాపాడుకునే దానికి ముందుకు నడవాలని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటూ ఇప్పుడు మన ఎంఏ రమణయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా మరీ కోరుకుంటూ ఉన్నాను. సభకు నమస్కారం. మిత్రులారా, మొదటగా మన్నించండి, కొద్దిగా సమయం లేట్ అయింది. అదే ఏం మాట్లాడారు ముందు వాడు నాకు తెలియదు, కానీ మొత్తం నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్స్ మాత్రం నేను మాట్లాడతాను. కొద్దిగా ఓవర్లాపింగ్ కూడా కావచ్చు. మొత్తం మీద రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు రావడం అన్నటువంటిది మొట్టమొదటిగా ఆహ్వానించదగ్గ అంశం. అది ఏ ప్రభుత్వం తెచ్చింది అనేది కాదు. ఈ సమాజానికి ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో 17 మెడికల్ కళాశాలలు ఒక రాష్ట్రానికి రావడం అన్నటువంటి చాలా గొప్ప విషయం. ఎందుకనంటే డాక్టర్ల సంఖ్య పెరగది, కాలేజీలు వస్తే డాక్టర్ల సంఖ్య పెరిగే కొద్దీ సమాజానికి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఆ విధంగా ఉండటానికి కోసంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, లేదు ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల స్థాపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల చాలా ఉపయోగకరమైనది. అయితే ఈ కళాశాలలు ఎవరు నడపాలి అన్నటువంటి విషయం వచ్చేటప్పటికి ప్రభుత్వం నడపాలన్నటువంటిది నిర్ణయం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాత్రం 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. అంటే మెడికల్ కళాశాల నడపడంలో ప్రభుత్వం నడపడం ఒక పద్ధతి అయితే, ప్రైవేట్ వాళ్ళు నడపడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వాళ్ళు నడపడం అన్నటువంటి ఇంకో పద్ధతి ప్రారంభమైంది. ఈ పద్ధతి వల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా, ఏది ముఖ్యం, ఏమి చేయాలనేటువంటి పాయింట్కి వచ్చినప్పుడు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉండొచ్చు. కానీ జరగబోయేది మాత్రం చాలా పెద్ద నష్టం అన్నటువంటిది మనం గుర్తించాలనేది నా అభిప్రాయం. ఏమిటి ఉపయోగం అంటే, ముఖ్యమంత్రి గారు చెబుతున్నట్టు, ఈ ఫోటో ప్రభుత్వం చెప్తున్నట్టు త్వరగా వైద్య సేవలను అందుబాటులోకి తెస్తాం, మంచిది తేవడం ఉపయోగమే. మేము చాలా డబ్బులు పెట్టలేము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, త్వరగా అభివృద్ధి చెందుతుంది, అలా అభివృద్ధి చెందడమే రాష్ట్రానికి మంచి పరిష్కారం అని చెప్పడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. మరి ప్రైవేట్ వాళ్ళు నడుపుతుంటే గవర్నమెంట్ ఎందుకు నడపలేని పరిస్థితి వస్తుంది? మరి అనేకమైనటువంటి వాటికి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి. మాత్రం ఈ మెడికల్ కళాశాల నిర్మించడానికి, ఈ 10 కళాశాలలు నిర్మించడానికి 5,000 కోట్లు కేటాయించలేవా? దాన్ని కూడా మేము అభివృద్ధి చేయలేమంటే ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ సీఎం పదవిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పీపీ పద్ధతిలో ఇంకా బాగా డెవలప్ అవుతాము. ప్రభుత్వమే అవన్నీ చెప్పడం అన్నటువంటిది చాలా దారుణమైన విషయం. సరే, దీంట్లో వచ్చినటువంటి లాభాలు నష్టాలు పాయింట్కి వచ్చినప్పుడు ఒకటి జరగబోయేటువంటి ప్రధానమైన నష్టాలు మెడికల్ విద్యార్థులకి
రెండవది ప్రజలకి. ఏమిటి మెడికల్ విద్యార్థులకు వచ్చే నష్టం ఏమిటంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి సగం సీట్లను అమ్ముకుంటారు. సగం సీట్లు మాత్రమే కన్వీనర్ కోట కింద వస్తాయి. అంటే రిజర్వేషన్ ఫెసిలిటీ అనేటువంటిది సగం నాశనం అయిపోయింది. పేద నిమ్న కులస్తుల వాళ్ళకి ఈ మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశం తగ్గిపోయింది. ఇది పేదవాళ్ళు నిమ్న కులస్తులే కాదు, ఆర్థికంగా కొద్దిగా ఉండి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు, ధనికులు కూడా, నిమ్న కులస్తులు కాకుండా అగ్ర కులస్తులు కూడా రిజర్వేషన్ వాళ్ళని దెబ్బతింటుంది. అంటే సగం సీట్లు పోయినాయి కాబట్టి విద్యార్థులు పేదవాళ్ళు డాక్టర్లు అయ్యే అవకాశం తగ్గిపోతుంది. ప్రధానమైనటువంటి అవకాశం పరిస్థితి. రెండవది నష్టం వచ్చేటప్పటికి ప్రజలకి. ఏమిటి ప్రజలకి నష్టం? మొత్తం మీద వైద్యం జరగదు కదా అంటే వైద్యం ఏమన్నా ఉచితంగా చేస్తున్నారా, చేయబోతున్నారా అంటే అందులో వైద్యం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పాడు, ఓపీలు ఉచితం. ఓపీలు ఉచితం అంటే అర్థమైంది, అయ్యే ఖర్చులో ఓపీలు ఎక్కువ, మిగిలినటువంటి ఖర్చులు ఎక్కువ. ఓపీలు గవర్నమెంట్ 100 రూపాయలు అవుతుంది, ఓని యొక్క కార్పొరేట్ వాళ్ళకి ఛార్జ్ చేసినట్టుగా ఇస్తే 500 అవుతుంది. మిగిలినటువంటి వైద్యం ఖరీదు కట్టుకోవాలి కాబట్టి వైద్యం ఖరీదైపోతుంది. లేదు ఇంకొక మాట అంటున్నారు, ఆ హాస్పిటల్లో కొత్తగా నిర్మించబోయే కళాశాలలో 70% ఉచితంగా వైద్యం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ కింద కొద్దిమంది, ప్రధానమంత్రి స్కీమ్ ఒకటి ఉంది ఆరోగ్య మీద, అదొక స్కీమ్ కింద మొత్తం మీద 70% ఉచిత వైద్యాన్ని ఉచితంగా చేస్తామండి. ఆరోగ్యశ్రీ కానీ ప్రధానమంత్రి చేసినటువంటి ఈ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ దయాదక్షిణాల కింద వస్తాయి, ప్రజల హక్కు కింద రావు. ఎప్పుడు కూడా ఇది ప్రజల హక్కు కింద ఉండాలి తప్ప దయాదక్షిణాల కింద ఉండకూడదు అన్నటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అంటే 70% పోయింది, 30% మాత్రం వాళ్ళు అమ్ముకోవచ్చు. అంటే వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఏ విధంగా ఉచితంగా చేస్తారని చూడండి, ఎక్కడ ఉచితం లేదు. ఫీజు మాత్రం ఓపీ కన్సల్టేషన్ ఫీజు మాత్రం తగ్గితే మాత్రం ఉపయోగమైంది. ఇప్పటికే పేదవాళ్ళు వైద్యం కొనలేక మరింత పేదరికులకు నెట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కళాశాలలో ఈ విధంగా జరపడం అనేటువంటిది చాలా దారుణం. అది ప్రభుత్వ సొమ్ము తీసుకుని ఆ విధంగా జరపడం. ఎక్కడ 100 రూపాయలకి లీజు పెట్టుకొని 33 సంవత్సరాల పాటు ఆ విధంగా లీజుకి ఇస్తే 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి ఇవ్వచ్చు. 33 అన్నారు, 66 ఉంది, రేపు 100 సంవత్సరాలు అయినా సరే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు నిర్మించి దాని వైద్య సేవలు అందించి ఆ తర్వాత మళ్ళీ ఆపరేట్ చేసి మళ్ళీ మనకి ఇస్తారని, మళ్ళీ మనకి ఇచ్చేటప్పుడు పుణ్యకాలం అయిపోయింది, ఇక చేసేది ఏముంది అంటే ఆ విధంగా చేసినప్పుడు పేదవాడికి వైద్యం అందదు. ఇది మనం ఏదో ఊహించుకోవడం కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి కళాశాల నిర్మించున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాను, కర్ణాటక, గుజరాత్ వీటన్నింటిలో కూడా చేస్తున్నారు. వాటన్నింటిలో వస్తున్నటువంటి అనుభవం ఏంటంటే వైద్యం ఖరీదైంది. ఈ ఖరీదైనటువంటి వైద్యం అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంతమందిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం, గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి, శంకుస్థాపన చేసినటువంటి, కొన్ని పూర్తి చేసినటువంటి మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు భాగస్వామ్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నిర్వహించాలన్నటువంటి ఒక ఆలోచన చేయడం. నిజంగా ఈ ఆలోచనని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే అసలు మనకి కావలసినటువంటి హక్కుల్లో ప్రధానమైనటువంటి హక్కులు ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈరోజు ఆ ఉచిత వైద్యం, ఆ ఉచిత విద్యని ప్రైవేట్ పరం చేయాలి, అది దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఆ ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన రావడం ప్రభుత్వానికి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ మెడికల్ కళాశాల వల్ల ప్రజలకు 3 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి ఉపయోగాలు: ఉచిత విద్య, అదేవిధంగా ఉచిత వైద్యం, అదేవిధంగా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపయోగకరమైనటువంటి ఉపాధి
పరిస్థితి ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి హక్కులను ఇది కాలరాయడం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, నిధులు లేవు, అందువల్లనే ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకుంటున్నామనే ఒక కారణం చెప్తా ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఏ విధంగా నిధులు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా నిధులు ఉన్నాయి, పెద్దగా తేడా ఏమి ఉండదు. గత ప్రభుత్వంలో దాదాపు ఒక 900 కోట్ల రూపాయల దాకా, సుమారు 900 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసి డెవలప్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకేసారి ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యంలో కూడా ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 2026-27కి 4 కాలేజీలు అందుబాటులో వస్తాయి. ఏది ప్రైవేట్ భాగస్వామ్యం ఇస్తే 2026-27 సంవత్సరానికి 4 కాలేజీలు, 27-28 సంవత్సరానికి మరో 4 కాలేజీలు మనకు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నాం. అయితే ఇదే సమయం ప్రభుత్వం కూడా చేయగల, గత ప్రభుత్వం కూడా ఒకేసారి వెంటనే చేయలేదు, సమయం తీసుకొని వాళ్ళు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా సంవత్సరంలో 4 కాలేజీలు చేసే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి ఉంటది. ఇది కేవలం కొన్ని దురుద్దేశాలతో జరుగుతున్నటువంటి ఒక ఆలోచన. కాబట్టి దీన్ని ఖండించాల్సినటువంటి, అందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పినట్టు దీనిలో ఈ ప్రైవేటు కళాశాలలు ఏవైతే ప్రైవేటు పరం అవుతాయో ఆ విషయంలో ఎక్కువగా నష్టపోయేది మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. దాంతో ఆలోచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఈ పోరాటం పైన మన ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఎటువంటి పోరాటాలకు నిర్ణయం తీసుకున్నా కూడా వాటినన్నిటికీ కూడా నా మద్దతు తెలియజేస్తూ, ఆ పోరాటాలకి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా ప్రైవేట్ అనే దాన్ని ఆహ్వానిస్తే మనం ఏ విధంగా గత ప్రభుత్వాలు, రాజులు ఏం చేశారో ప్రైవేట్ వాళ్ళకి మన భూములు ఇచ్చారు, మన ఆస్తులు ఇచ్చారు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో ఆయుధాలు, ఏదో వాళ్ళు సేవలు చేస్తున్నారు, 12 సెట్లు ఇచ్చారని చెప్పి. అదేవిధంగా ఈరోజు ఈ పాలకులు మొత్తం కూడా ప్రైవేటీకరణని ప్రోత్సహిస్తూ బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాల సౌకర్యాలను విస్మరించి వర్తకాన్ని, వ్యాపారాన్ని చేసేటట్టుగా ఈ పాలకులు తయారయ్యారు. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రైవేటు వైద్యశాలని పూర్తిగా వ్యతిరేకించాలని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా కోరుకుంటుంది. ముఖ్యంగా దీనివల్ల నష్టపోయేది ఎవరంటే, మనకు ఒక కాలేజీ, హాస్పిటల్ కావాలంటే కనీసం అట్లీస్ట్ 3,000-4,000 ఉంటారు ఒక్క హాస్పిటల్కి. 3,000 అంటే 10 కాలేజీలకు 30,000 మంది ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో 27% బీసీలకు వస్తాయి, ఎస్సీలకి 15% వస్తాయి, ఎస్టీలకి 7% వస్తాయి. ఈత వర్గాలు కూడా ప్రైవేట్ శాశ్వత ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని 30,000 ఉద్యోగాలు కోల్పోయే అవకాశం వచ్చింది. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మనం అనుకుంటాం, ప్రైవేట్ సంస్థలు వాడమంటాం. మనకు ఉదాహరణకి యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఎక్కడ తీసుకుపోతాం, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతాము. తర్వాత ఏ సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వం ఇస్తేనే గుర్తింపు ఉంటుంది, కానీ ఎక్కడ వద్దు. తప్పనిసరిగా దీనివల్ల ఎవరు నష్టపోతారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, పేద వర్గాలందరూ కూడా నష్టపోతారు. కాబట్టి కనీసం బ్లడ్ టెస్ట్ చేయాలా, యూరిన్ టెస్ట్ చేయాలా, సిలిండర్ పట్టెక్కించాలంటే కూడా పుస్తకించే ప్రశ్నే ఉండదు. కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు సీనియర్ అంటున్నారు, మేధావి అంటున్నారు. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఆయన మీకు చెప్పలేకపోతారు, మీకు కూడా భయం చేసే మీకు కార్యకర్తలు ఏదైనా మీకు పొగడొచ్చే, కానీ మీరు తీసుకున్న నిర్ణయం కానీ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది. నెల్లూరులో జరిగినటువంటి ఈ యొక్క సమావేశానికి పాల్గొన్నటువంటి ప్రతినిధులు, అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. ఇక్కడ ఇదే విధంగా ఈ జిల్లా టీము నుండి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం నిర్వహించి గణేష్ శ్రావణ్ కుమార్ సార్కి మేము ఆయన్ని కృషిని అభినందించి చేస్తామని హామీ ఇస్తున్నాం.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శిఖరం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విరుద్ధంగా చేస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి, వైద్యం విద్య అనేది ఈ ఈ 4 వర్గాలకి చాలా ఇంపార్టెంట్. కానీ వీటిని ప్రైవేట్ వర్గం చేయాలని ఆలోచిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఈ జై భీమ్రావ్ పార్టీ తరపున అన్ని సంఘాలతో కలిపి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఎప్పటికైనా మేమందరం ఒకే ఐక్యతతో ముందుకు వచ్చి దీన్ని మేము ఖండిస్తాము. దీని గురించి మేము కోర్టులో కూడా వేస్తున్నారు. కాబట్టి ఒకసారి కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క 4 వర్గాలు ఓట్లు వేయబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన మీరు ఈ 4 వర్గాలకు వైద్య విద్య లేకుండా చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ వర్గాలని మీరు కానీ గవర్నమెంట్గా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జై భీమ్రావ్ భారత పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు మొన్న ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అఖిల పార్టీల అన్ని పార్టీల సమావేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి మెడికల్ కాలేజీలు అనే ఉద్దేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా జిల్లాల వారీలుగా మన జై భీమ్రావ్ పార్టీ తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ప్రజలకు అవగాహన కలగాలని, ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పి పిలుపు మేరకు ఈరోజు మేము నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రైవేటీకరణను రద్దు చేయాలని, అదే గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కాలేజీలని ప్రభుత్వ కాలేజీలని గవర్నమెంటే దానికి అన్నీ కట్టించి దాన్ని చేయాలని, ప్రైవేటీకరణ యాజమాన్యం ఎలాంటి చొరవ చూపకూడదనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపు మేరకు ఈ పార్టీ ఈరోజు కార్యక్రమం చేయటం జరిగింది. ఇది విజయవంతమైంది. ఇదే విధానాన్ని ముందుకు తీసుకుపోతామని నేను తెలియజేస్తున్నాను. సౌకర్యాలు కల్పించాము. వాళ్ళందరూ భారతదేశాన్ని ఏ విధంగా కబలించారో మనందరికీ తెలుసు. మన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు, మనల్ని బాధితులుగా మార్చేశారు. ఆ దశకి తప్పనిసరిగా మనందరం థ్యాంక్ యూ సార్. దేవరత్న గారు, వెల్కమ్ టు ద డాష్.